హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీకు ఆల్రెడీ ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది వేదార్థ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది. సో దాంట్లో ఒక క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి. అవి వేణుగారి ఫోన్లో ఉండడం వల్ల మేము ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోయాము. సో నేను ఇప్పుడు అది అప్లోడ్ చేస్తున్నాను. ఐ థింక్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూసినంతసేపు కూడా. ఎందుకనంటే ఇక్కడ వేదార్థ్ గురించి, తనతో ఉన్న రిలేషన్షిప్ గురించి అందరూ షేర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మధు అన్నయ్య, చందు అన్నయ్య వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అది ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. వేదార్థ్ 10th బర్త్డే అయితే చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాము. దానితో పాటు మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి. మన ఛానల్ శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కూడా దాటిపోయారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ ప్రతి ఒక్కటి కామెంట్స్ ద్వారా నాకు ప్రతిరోజు తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి. సో నాట్ ఓన్లీ 10K, 15K, 20K, 1 million ఇంకా దాటిపోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అలా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. వాడి పేరే అలవాటు అవ్వడానికి నాకు ఈ రోజు పట్టింది. ఇప్పటికి వేదంట జస్ట్ అండి ఏంటో అది. సో చూసారా వీడు ఎవరైనా అవుతున్నాడు ఏరా నిన్ను నా అన్న. సో చాలా మంచోడు. హలో కెమెరా ఉన్నాడు, పెద్దమ్మ ఫోకస్ మా వదిన లేరు, అందుకోసమే వదిన మీ వాళ్ళ అర్జెంటా అందరూ నన్నే చూస్తారు ఇప్పుడు. మా ఆయనలో మా పర్లేదు వెళ్ళచ్చు. తర్వాత స్పీచ్ నాకు ఏమైందో అనేది మళ్ళీ మా చేతులు లేదు కాబట్టి ఓకే. ఎవరైతే వచ్చి మా వేదార్థిని బ్లెస్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అలా చెప్పక్కర్లేదు, ఎందుకంటే వేదాంతి గురించి అందరూ బాగా చెప్తారు. ఇప్పుడు చున్నీ గురించి కూడా అనమాట. చున్నీ స్కిప్పింగ్ అంట. మీరు కూడా ఇప్పుడేనా కెమెరా కదులుతా ఉందంట, అయిపోయాక మాట్లాడుతున్నాను. అస్సలు కదలట్లేదు. కాదు, మైక్ నా దగ్గర ఉంది, దానికి మైక్ పెట్టలేదు. మాట్లాడించిన సార్ ఇది మాట్లాడుతుంది సార్. అంత బాగా జరిగింది, కానీ ఉప్పు లేదు. వంటలకు నాకు కొంచెం ఉప్పు అడిగా, ఉప్పు లేదు. కాదండి, డాక్టర్ మిమ్మల్ని ఏమన్నారు? సాల్ట్ తినొద్దన్నారు. డాక్టర్ చాలా చెప్తారమ్మా, అందుకోసం ఇయ్యలేదు. అది కొంచెం మనిషికి బాధాకరంగా ఉండి సాల్ట్ నేను కొంచెం మీ హెల్త్ గురించి ఆలోచించి నేను డాక్టర్ వద్దన్నారు కాబట్టి నేను ఇవ్వలేదు. అదే ఎన్నో చెప్తావు, మాట్లాడండి. నేను ఇంపార్టెంట్ చెప్పండి ఇంపార్టెంట్ చెప్తున్నారు. చెప్పండి కాదు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, శ్రీవారి వచ్చిన వాళ్ళందరికీ ఫోన్ ఇచ్చి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయించుకున్నారు. అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చేసుకున్న వాళ్ళే. అవునా? ఓకే. శ్రీవారి అంటే యూట్యూబ్ లో పెట్టామని ఇన్విటేషన్, సబ్స్క్రైబర్స్ రావాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని. కానీ ఒకటి అంటే నాకు బాధ అనిపించింది ఏంటంటే, మళ్ళీనా ఇందాక మీ అందరినీ ఐఫోన్ తీసి మమ్మల్ని మాత్రం ఈ తొక్కలో ఫోన్లో తీస్తున్నాం. అది నాకు చాలా బాధగా ఉంది. అసలు ఆ ఫోన్ ఎంత ఘోరంగా వస్తుందంటే ఎడిటింగ్ చేసే మాకే తెలుసు. అంటే ఇన్ని వీడియోస్ అన్ని ఇందులో తీసి చేసినవే. అదే కదా మా బాధ అంతా. సో ఇంకోటి ఏంటంటే, ముందుగా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ఇష్టం ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే మధు రోమియో ఎక్కడున్నాం మనం? ఇక్కడే ఉన్నాం, టెర్రస్ మీద. ఓకే, వచ్చారా? ఓకే. ఈయన కెమెరా రండి, ఇంతసేపు రండి సార్, జూమ్ గా రండి.
సారీ సార్, రండి రండి. సాయి వెంకట్ గారు అండి, మేము ముద్దుగా జూమ్ అని పిలుస్తాం. సతీష్ గారు తెలుసు, హోటల్లో ఒక డాన్స్ చేశారు కదా, జూమ్ అనేది పిలుస్తాం అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి. సో అమ్మ నన్ను మాట్లాడిస్తారా, నాకు ఇచ్చిన పేమెంట్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. సో వేణు గారి గురించి చెప్పాలంటే బర్త్డే వేదార్థది అన్నయ్య. పెడతారు. ఓకే అండి, రేణు తీయాలి, మాట్లాడాలి అంతా. రేణు టైం అయిపోయింది. ఒక్కరు లేదు దాని గురించి చెప్పాలంటే చెప్తా లేదు. బర్త్డే వేదార్థది. వేదార్థి గురించి చెప్పాలంటే వేదార్థి చాలా మంచి అబ్బాయి, చాలా బుద్ధిమంతుడు, చాలా కాదు మంచోడు. సో చాలా మంచోడు అండి వాడు. వాడికి అందరు కావాలి అంటే ఎఫెక్షన్ ఎక్కువ కోరుకుంటాడు అనమాట. నాకు తెలిసి తనకు చుట్టూ కూడా ఎక్కువ మంది ఉండాలి, చుట్టాలు ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి. ఇది కోరుకునే తక్కువ అనమాట వాడికి. సో అందులో పెద్దరికం ఎక్కువ ఉండదు. లైక్ ఎట్లంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టాడు బేసిక్ గా. ఈ వయసులోనే చాలా మెచ్యూరిటీగా ప్రవర్తిస్తారు వాళ్ళ మీద. సో నేను గమనించినంత వరకు సో అదనమాట. చూడండి కుళ్ళు కూతురు వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు. వేదాంతి గురించి చెప్పి నిజం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు జూమ్ గారికి తీసుకో, జూమ్ గారి గురించి. జూమ్ గారికి ఆ పేరు ఎందుకు వచ్చినా చెప్తాను. జూమ్ చేశాం కాబట్టి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుంది, ఏ ఫుడ్ ఏ కాంబినేషన్ లో తినాలి, మీరు ఏ ఏరియాలో ఉన్నా చెప్తే ఆ సరౌండింగ్ లో ఫుడ్ ఏరియా మొత్తం చెప్తారు ఫుడ్ గురించి. అది చాలా దగ్గరగా క్లోజ్ గా తిన్నట్టు కలిపి తినిపించినట్టు చూపిస్తారు. కాబట్టి ఈ పేరు జూమ్ అని పెట్టేసాం. జూమ్ గారు, దట్ ఈస్ జూమ్ గారు అనమాట. సో ఇంకోటి సంతోష్ గారు, సంతోష్ గారు మామ. సంతోష్ గారి గురించి కొంచెం దగ్గర నిల్చోరా, స్క్రీన్ సరిపోవట్లేదు. ఇది రేడియో సౌండ్ వస్తుంది. దాని గురించి చెప్పాలంటే సార్ మీ పాపే సార్ పడుకుంది, పెద్ద పాప పడుకుంది. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి. అంటే మీరు చెప్పండి. లేదు మీరు అడగలే కదా మొన్న, నేనేం అడగలేదు, మీరు అడిగారని చెప్పండి. చాలా టాలెంటెడ్ అండి. సో చాలా మంచి వ్యక్తి, చాలా నిజం చెప్తున్నాను, విల్ పవర్ ఎక్కువ ఉన్న వ్యక్తి. అంటే ఏదైనా సాధించాలన్నా ఎక్కువ కసి ఎక్కువగా ఉంటది. అది వాళ్ళ భార్య సాధిస్తారా, మనిషి సాధిస్తారా నాకు తెలియదు. ఇప్పుడు ఆ కెమెరా పట్టుకున్నటువంటి మహిళ గురించి చెప్పుకున్నట్టయితే శ్రీమతి. ఆ మహిళ గురించి చెప్పుకున్నట్టయితే ఏం లేదు, చెప్పే అక్కడ కూడా నా గురించి తప్పుగా మాట్లాడినందుకు ఎవరో అన్నది గుర్తుపెట్టుకుంటున్నాను. తన చుట్టాలు వెళ్ళిపోయారు. లేకపోతే ఇంటర్నెట్ లో నేనే సలచన చేసేవాడు. ఏంటో ఏదో నగవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సింది పని. ఓకే, ఇప్పుడు ఒక మంచి పాట పాడాల్సిందిగా వేణుగారు. వేణు ఒక మంచి పాట పాడితే నేను పోతున్నా. నేనా? అవును నువ్వే. పాడుపడండి, ఆయన మీకు పాడుపడతారు కదండి. ఆయన బాబా లేనత్త రా. నేను వస్తే కెమెరా ఎవరు పట్టుకుంటారు? చిన్నప్పటి నుంచి మేమిద్దరం సేమ్ స్కూల్. మాకు 4 గంటల క్లాస్. అప్పుడల్లా మేము ఏదో ఒకటి ఆడుకునేటోళ్ళం. మేమిద్దరం బెంచ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఆడుకునేటోళ్ళం మేమిద్దరం. వీడు ఒకసారి కింద కూడా పడ్డాడు నా మీదే. మీరిద్దరు చేసే అల్లరికి మీ టీచర్ బెంచ్ కూడా చేంజ్ చేసింది కదా? యా అవును.
ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. హాయ్ వినపడతలేదు. వినిపిస్తుంది, మీరు పెట్టుకోండి. ఓకే. వేదాంతి కంటే ముందు కూడా వేణు గురించి మాట్లాడాలి మేము. ఓహో సూపర్. వేణు మా పిన్ని కొడుకు, కాకపోతే పిన్ని కొడుకు లాగా మేము పెరగలేదు. మేమందరం సేమ్ ఫ్యామిలీ లెక్క, ఓన్ బ్రదర్ లెక్కనే పెరిగినాం. వేణు చిన్నప్పుడు ఎట్లా చూసినామో వాడు చిన్నప్పటి నుంచి మేము వేణుతో మాకు ఎంత మంచి అనుబంధం ఉందో సేమ్ వేణు యొక్క క్యారెక్టరిస్టిక్స్ మొత్తం కూడా వేదార్థలో మేము ఇప్పుడు చూస్తున్నాం. ఇంకా ఆరుషి తోటి ఉన్నాక ఇంకా కూడా వేదార్థ ఆరుషి ఇద్దరు కలిసి పెరగడం వల్ల మాకు ఇంకా వీళ్ళిద్దరు సేమ్ ఇక అటులే వేణు సేమ్ సొంత తమ్ముడు లెక్క. అట్లనే వేణుకున్న కైండ్ హార్టెడ్ కానీ హ్యుమానిటీ కానీ అన్ని కూడా వేదార్థలో సేమ్ ఫీచర్స్ కూడా వేదార్థలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అత్తలు ఇంకా ఉన్నారు. కాపీ పేస్టా? వేదార్థకి ఆల్ ద బెస్ట్. యాక్చువల్ గా హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు Yes. నేనే ఉన్నాను. వేదార్థని హ్యాండ్ లో తీసుకుంది నేనే. అత్త తీసుకోవాలి అంటే ఏమో నా చేతిలో పెట్టారు. అండ్ అండ్ టేక్ కేర్ చేసింది కూడా తనే అండి. మాకు అసలు నిజంగా తెలియదు అనమాట. అంటే అసలు ఎలా చూసుకోవాలి బేబీని పుట్టిన తర్వాత ఎలా చూసుకోవాలో మాకు మా మదర్కి తను ఒక్కరే అయిపోయారు. సో తనే చాలా టేక్ కేర్ చేసుకుందనమాట. 3 days మాతో పాటు ఉండి మాకు అమ్మకి అన్ని హెల్ప్ చేసి, సో పాలు కూడా ఈవెన్ దో ఆ రోజు పుట్టినప్పుడు పాలు కూడా తాపించి మొత్తం తనే కేర్ తీసుకున్నది. థ్యాంక్ యూ సో మచ్ మౌని. జస్ట్ చెప్పు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గైస్ మమ్మీ. వేదు గురించి చెప్పాలంటే కొంచెం గట్టిగా అక్క. స్వీట్ అండ్ క్యూట్ కిడ్. వాడికి ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ వచ్చు. ఫుల్ డాన్స్ వెరీ సూపర్ అన్నమాట. అసలు ఫుల్ డాన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని. చిన్నప్పుడైతే రింగ్ అక్క డ్రెస్ కూడా వేసుకున్నాము. ఇంటికి వచ్చినప్పుడు రింగ్ అక్క టీ షర్ట్ వేసుకొని రింగ్ అక్క చున్నీతో. ఒక బెస్ట్ మెమరీ ఏంటంటే వీడు చిన్నప్పుడు డల్ ఉంటే హ్యాడ్ టు మేక్ హిమ్ లాఫ్. సో చున్నీ తీసుకొని దాంతో స్కిప్పింగ్ బాగా ఆడుతుంటే ఎంత నవ్వేటోడు, ఎంత క్యూట్ ఉండేటోడు చిన్నప్పుడు. బేబీలా ఉన్నప్పుడు చూసా. అంటే చాలా నేను కూడా చిన్నగా ఉండే అప్పుడు. చాలా స్లైట్ మెమరీ ఉంది. బట్ ఇప్పుడు 10 years అంటే కొంచెం షాకింగ్ గానే ఉంది. హ్యాపీ బర్త్డే రవేదా. వస్తే వీడియోనే లీక్ చేస్తాడు.